ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఉల్లికాడలతో కూర చేస్తున్నాను నా స్టైల్లో. ఇది నేను కుండీలో ఉల్లిపాయలు వేస్తే వచ్చాయి. అది కొంచెం ఉల్లికాడలు, ఉల్లిపాయ ముక్కలు, రెండు టమాటోలు, కొంచెం చింతపండు రసం, కొంచెం ఉప్పు, అది ధనియాలు, జీలకర్ర అన్నీ వేసిన కారం, అది కొంచెం పోపు, కొంచెం కొత్తిమీర. ఇది కావాల్సింది. ఎలా చేస్తానో చూపిస్తాను. కొంచెం నూనె ఎక్కువ పట్టదు దీనికి, కొంచెం నూనె పెట్టుకోవాలి. కొంచెం నూనె పెట్టుకుని నేను చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. మళ్ళీను చెయ్యి కొంచెం నొప్పిగా ఉంది. కొంచెం పోపు వేస్తాను. ఇవి మనకి ఉల్లిపాయలకు ఒకసారి కొన్ని ఎక్కడికైనా వెళ్తాం, పాడైపోతాయి కదా, వాటిని కుండీలో పాతి పెడితే ఇలా మొక్కలు వచ్చి ఉల్లికాయలు వస్తాయి. ఇంకొంచెం పెద్దవైతే పువ్వులు కూడా వస్తాయి. అయితే నేను కోసేసాను, ఎందుకంటే వేసవికాలం కదా, ఇంకెంతకంటే ఎండిపోతున్నాయి, అందుకని అలా కోసేసాను. కొంచెం పోపు వేసాను. దీనికంటే గ్రేవీ లేకుండా ఉట్టిగా కమ్మగా కూర తినాలి అనుకునే వాళ్ళకి బాగుంటుంది. చపాతీలకి, దేనికైనా, అన్నంలోకి, అన్నిటికీ బాగుంటుంది. ఇది వేసాక నేను పచ్చిమిరపకాయలు వేయట్లేదు, ఎందుకంటే కారంగా ఉన్నాయని. కారం పచ్చిమిరపకాయలని అవి వేగుతున్నాయి కదా, ఉల్లిపాయ వేసుకున్నాం. కొంచెం ఉల్లిపాయ బాగా వేగాకనే ఇది వేయాలి. వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసం. వంట చేసేటప్పుడు మాత్రం మాట్లాడకూడదు అని మా పెద్దవాళ్ళు చెప్పేవారు. అందుకే నాకు పెద్ద అలవాటు తక్కువ. ఇలా వేసవికాలం కాబట్టి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వాడతాం. రోజు మంచివి. ఇది కొంచెం వేగా అనుకున్నాక ఇప్పుడు వేసేయాలి. మాకు మార్కెట్లో బాగా వస్తాయి ఉల్లిపండ్లు. సిమ్లో పెడదాం. ఇప్పుడు ఏమైందో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ముందు కొంచెం చింతపండు పులుసు పోసేయాలి. ఈ ఉప్పు, ఈ కారం వేసేయాలి. ఎందుకంటే గ్రేవీ ఇష్టపడని వాళ్ళు ఉంటారు చాలామంది. గ్రేవీ అక్కర్లేని వాళ్ళకి తింటారన్నమాట. సరే కదా, 2 నిమిషాల్లో అయిపోతుంది. ఒక్క నిమిషం మూత పెట్టి ఉంచడం. ఏమైందో చూద్దాం. అయిపోయింది కదా, స్టవ్ ఆపేస్తాను. ఆపేసి ఎక్కడ చూడండి, ఇలా ఉంటుంది కూర. ఇది చపాతీలకి, అన్నానికి తినచ్చు. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు దీని మీద కొత్తిమీర కొంచెం వేసుకుని వేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ కూర
చాలా ఈజీగా ఉంది కదా, చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.